राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, श्री बृंदावन दास ठाकुर की जय। మనం చైతన్య భాగవతం మధ్యఖండం 10వ అధ్యాయంని చెప్పుకుంటున్నాం. ఈ 10వ అధ్యాయంలో ముకుందుడు చైతన్య మహాప్రభువుని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఇంకేం చెప్తూ ఉన్నారంటే భక్తి యోగం యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉన్నాడు. భక్తి యోగం అంటే భక్తిలో ఉన్నటువంటి ఆ భక్తి వాళ్ళకి తెలియకపోతే సాక్షాత్ భగవంతుడు కళ్ళ ముందలు ఉన్నా కానీ వాళ్ళు ఆ దర్శన సుఖాన్ని చూడలేరు అని చెప్పేసి ఆ రజకుడి గురించి, తర్వాత హిరణ్యాక్షుడి గురించి రకరకాలుగా ఆ లీలలన్నీ కూడా గుర్తుకు చేసి చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత నువ్వు ఎప్పుడు ఎక్కడ గానం చేస్తే నేను అక్కడ అవతరిస్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే ఆ శ్రీవాసాచార్యుడు మాత్రం అన్ని లీలలు కూడా ఆయన ఇంట్లోనే జరుగుతూ ఉన్నాయి. ఆయన మాత్రం ఆయన కుటుంబంతో, ఆయన సేవకులతో అందరితో కలిసి మహాప్రభు యొక్క ఈ మహాప్రకాశ లీలల్ని తను దర్శనం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మరి ఇంక ఈ నవద్వీపంలో చాలామంది యోగులు, జ్ఞానులు వీళ్ళందరూ భగవద్గీత చదివే వాళ్ళు, భగవద్గీతను చదివించే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారంట. మరి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ఫాస్టింగ్ చేస్తూ వాళ్ళ శరీరాలని శుష్కింప చేస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా దర్శించలేకపోయారు. కొంతమంది దర్శించారు. ఎవరైతే భక్తిలో ఉన్నారో వాళ్ళు దర్శనం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ నవద్వీపం అంతా కూడా వైకుంఠంలా ఉంది. ఎవరైతే భక్తిలో ఉన్నారో వాళ్ళు ఆ వైకుంఠ స్వభావాన్ని, ఆ వైకుంఠ దర్శనాన్ని చేసుకోగలిగారు. కాని వాళ్ళు ఏమీ చేసుకోలేకపోయారు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఇంకా అక్కడ ఇప్పటికీ కూడా ఆ నవద్వీపంలో ఎలాంటి భక్తులు ఏ విధంగా ఏ మంత్రంతో వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారో నిత్యంగా కూడా చైతన్య మహాప్రభు అక్కడ వాళ్ళకి ఎవరి మనసు తగ్గట్టుగా ఎవరు ప్రార్థిస్తే వాళ్లకు ఆయన దర్శనమిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అక్కడ తన యొక్క లీలలు కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. సో తర్వాత నిత్యానంద మహాప్రభు గురించి చెప్పారు. నిత్యానంద మహాప్రభు అద్వైతాచార్యుల వారి యొక్క అద్వైతాచార్యులకి చైతన్య మహాప్రభు అంటే చాలా ఇష్టము. నిత్యానంద మహాప్రభుకి కూడా చాలా ఇష్టము అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలల మహిమ 4 వేదాలు చెప్తున్నాయంట. అందుకని చెప్పేసి చైతన్య మహాప్రభువుని ఆయన ఏమంటారు, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవ్య వస్తువులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మరి నిత్యానంద మహాప్రభు ఏం చేస్తూ ఉంటాడంట, నేను చైతన్య మహాప్రభు యొక్క దాసుడను అని చెప్పేసి తన అహర్నిశము తను ఆ విధంగా ప్రకాశాన్ని వెలబరుస్తూ ఉంటారనమాట. తర్వాత బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే ఆ నిత్యానంద మహాప్రభు యొక్క ఆనందం చేకూర్చడం కోసమే నేను ఈ చైతన్య చరితామృతాన్ని గానం చేస్తున్నాను. ఆయన కృప వలనే ఇదంతా అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట.
నిత్యానందుని యొక్క కృప లేకపోతే గౌరచంద్రుణ్ణి తెలుసుకోలేము అనేసి చెప్తున్నారు. ఆ విధంగా ఈ 11వ అధ్యాయంలో నిత్యానంద చరిత్ర మొదలైంది. మరి ఈ నిత్యానందుడు ఏం చేస్తున్నాడు? అక్కడే శ్రీవాసాచార్యుల వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నాడు అనమాట. మరి ఎప్పుడు చూసినా కానీ తను బాల్య అవస్థలోనే ఉంటాడనమాట. తను ఎప్పుడూ ఆ చిన్న పిల్లోడు రూపంలోనే ఉంటాడు. పాపం తన చేతితో అన్నం కూడా తినను కూడా తినడనమాట. ఈ శ్రీవాస పండితుడి యొక్క భార్య అయినటువంటి మాలినీదేవి ఆ అబ్బాయిని సొంత పుత్రుడిగా భావించి నిత్యానందుడికి తనే స్వయంగా భోజనం తినిపిస్తూ ఉండేదన్నమాట. మరి ఆయన యొక్క స్పర్శతో ఆమెకి ఇప్పటివరకు కూడా పాలు రానటువంటి ఆమె స్తనాల్లో నుంచి పాలు వస్తున్నాయంట. ఆ విధంగా ఆమె స్తన్యాన్ని ఇచ్చి ఆయనని పుత్రుడిగా చేసుకుందనమాట. ఇంకా ఆ విషయాన్ని చైతన్య మహాప్రభు కూడా చెప్పలేదు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేయాలి. సో మనం ఇప్పుడు 11వ అధ్యాయం మధ్యఖండం 21వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకోవాలి. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద आनंदे न जाने बाह्या को न कर्म करे दिगंबरा हाई वस्रा బందేలే రాసిరే. ఆ నిత్యానంద మహాప్రభు తన రకరకాలుగా ప్రకాశం చేస్తూ ఉన్నాడు. తనని తాను మైమరిచిపోయాడు, చిన్న పిల్లోడైపోయాడు. బాహ్య దశలో లేడంట, మొత్తంకే చిన్న పిల్లోడ్లా అయిపోయాడు. తను దిగంబరుడు అయిపోయాడంట. ఆయన అడుగుకున్నటువంటి వస్త్రాన్ని తీసుకొని తల కట్టేసుకున్నాడంట. జోరే 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 లంపా దేహి ఆసియా హాసియా సకలాంగానే బూలే డూలియా డూలియా. నవ్వుతూ పెద్ద పెద్దగా గెంతుతూ ఉన్నాడంట. ఆ విధంగా మొత్తం ఆంగణం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. గదాధర శ్రీనివాస ఆరహరి దాస శిక్షార ప్రసాదే సబే దేకే దిగ్వాస. అక్కడ గదాధర పండితు, హరిదాస్ ఠాకూరు, శ్రీవాస పండితుడు అందరూ కూడా చూసి చెప్తున్నారనమాట. రే నువ్వేం చేస్తున్నావు బాబు అని చెప్పేసి చెప్తే కూడా వినకుండా ఉన్నాడనమాట. ढाकी बाले विश्वंबरा ఏకీకరా కర్మ గృహస్థేరా బాడితే ఏ మాత నా హే ధర్మ. విశ్వంబరుడు చూశాడనమాట. నిత్యానందుని పిలిచి ఇదేం పని చేస్తున్నావు నువ్వు, గృహస్థనిట్లో ఉండి ఇదేమైనా ధర్మమా నువ్వు చేసే పని అనేసి అంటున్నాడు అనమాట. ఏకాని బాలీలా తుమి ఆమెకి పాగాలా ఏ క్షణే నిజ వాక్య గూచిలా సకాలా. ఇందాకనే అన్నావు కదా, అంతకుముందు అంటాడు కదా, నువ్వు ఇలా పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నావు అనేసి అంటే అలిగాడనమాట. అందుకే ఇప్పుడే పిచ్చివాడి అన్నావు కదా, అంతలోకే నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, పిచ్చివాడిని కాదని తెలిసిపోయిందా నీకు అనేసి అంటున్నాడు అనమాట. జారా బాహ్య నహి తారా వాచనేకి లాజా నిత్యానంద భాషయే ఆనంద సింధు మాజా. బాహ్య జ్ఞానం లేని వాళ్ళలాగా మాటలు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు, సిగ్గుపడడం లేదు. ఎలా ఉన్నాడంట, నిత్యానంద భాసియే ఆనంద సింధు మాజా, ఆనంద సముద్రంలో మునిగిపోయి ఉన్నాడట తను. आपने दरिया प्रभु पारायावसाना ये माता चिंत्या चिंत्या నిత్యానంద నిత్యానందేర కథనా. ఇంకా చైతన్య మహాప్రభు స్వయంగా నిత్యానందుని పట్టుకొని ఆయనకి వస్త్రాన్ని కట్టేశాడనమాట. కట్టేశాడు. ఈ నిత్యానందుడు చేసే పనులన్నీ ఈ విధంగా అచింత్యంగా ఉంటాయి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ అంటున్నారు. చైతన్య రావచన సుంక మాత్రమానే నిత్యానంద మత్త సింహార నహి జానే. ఈ శ్రీ చైతన్యుని యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ లాగా తను తీసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా మత్స్యసింహుడు లాగా ఉన్నాడంటే ఇప్పుడు. ఆ విధంగా ఆయనకేమీ తెలుసుకోలేకుండా ఉన్నాడు, బాహ్య జ్ఞానంలో లేడు. తన హృదయంలో చైతన్యుడి యొక్క కీర్తనలో, ఆయన లీలలో తను మునిగిపోయి ఉన్నాడనమాట. అందుకే అసలు బయట నుంచి ఏమవుతుంది ఏం సంగతి తనకేమీ తెలుసుకోలేకుండా ఉన్నాడనమాట. మత్తుగా ఉన్నాడు, చైతన్యుడి యొక్క లీలల్లో మత్తుగా ఉన్నాడు. ఆ పని తూలియా హాతే బాతా నహి కాయా. ఇంకా తన చేయితో తను అసలు భోజనమే చేయట్లేడు, తినను కూడా తినట్లేడు.
పుత్రపాయకారి అన్న మాలిని జోగాయి. మాలినీదేవి ఏం చేస్తుంది, పాపము అతన్ని పుత్రుడిగా స్వీకరించి రోజు ప్రతి పూట ఆమె అన్నం తినిపిస్తోంది. నిత్యానంద అనుభవ జానే పతివ్రత, నిత్యానందుణ్ణి తను అనుభూతి పొందింది. తను నిత్యానంద సేవాకారే జేనా పుత్ర మాత, ఆ అనుభూతి పొంది తనకి తల్లిలాగా తన పుత్రుడిగా స్వీకరించి తను సేవిస్తోంది అనమాట. ఏకాదీనా పీతారేలా బాటి నీలా కాకే ఊడియా చలీలా కాకా జీవానే తే ధాకే. ఒక రోజంట ఒక ఇత్తడి గిన్నెని తీసుకొని కాకి ఎగిరిపోయిందంట. కాకి వచ్చి ఇత్తడి గిన్నెని ఎత్తుకుపోయిందనమాట. ఎక్కడ పోయిందో తెలీదు. అదృశ్యహాయియా కాకా కోనా రాజా గేలా మహాచింత మాలినీరా చిత్తే తేజనీలా. ఆ కాకి ఎటు పోయిందో కనిపించట్లేదంట, అదృశ్యం అయిపోయిందంట. అయ్యో ఏ రాజ్యానికి పోయిందో ఏమో ఆ కాకి అని చెప్పేసి మాలినీదేవి చింతిస్తూ ఉంటుందన్నమాట. బాటి దూయి సేయి కాకా ఆయిలారా బారా మాలిని దేకాయే శూన్య వదన తహారా. అయితే కాకి మళ్ళీ కనిపించిందంట ఒక్క క్షణంలో. అక్కడికి రావడం కాకి కనిపించగానే చూసిందంట, అయ్యో మళ్ళీ ఆ గిన్నె పట్టుకొచ్చిందా ఏంటి అని చెప్పేసి. కానీ గిన్నె లేదంట, ఉత్తి కాకి అక్కడికి వచ్చిందనమాట. కాకి నోట్లో ఆ గిన్నె లేదనమాట. 31, 32, 33. మహాత్రివ్ర ఠాకూర పండిత వ్యవహారా శ్రీకృష్ణేర ఘృత పాత్ర హాయిలాపహారా. ఇంకా శివాస పండితుడు ఒకవేళ ఆ గిన్నె లేదని చూశాడనుకో కోపం వచ్చేస్తుంది అని చెప్పేసి తను భయపడుతూ ఉందన్నమాట. ఎందుకు అది? కృష్ణుడి యొక్క ఘృత పాత్ర, పాలు అర్పించేటటువంటిది ఆ పాత్ర అనమాట అది. సునీలే ప్రమాద బే హే నామానే గానే. ఒకవేళ ఇప్పుడు ఆ కృష్ణుడికి ఆ నెయ్యి పాత్ర, సారీ ఘృత కదా, నెయ్యి పాత్ర పోయిందని తెలిసిందనుకో భర్త తిట్టేస్తాడు అని చెప్పేసి తను భయపడుతుంది అనమాట. నాహి కావు పాయ కీచు కాందియే మాలిని. ఆ విధంగా తను ఏంటంటే ఏడుస్తూ ఉందన్నమాట, చింతపడుతూ ఉంది. మరి కృష్ణుడికి అర్పించేటటువంటి గిన్నె పోయిందే, ఇంత అప్రమత్తంగా ఎలా ఉన్నావు నువ్వు, నీ యొక్క ఏమంటారు అశ్రద్ధ వల్లే ఇలా అయిందని చెప్పేసి భర్త తిట్టేస్తాడు అని చెప్పేసి ఆమె ఏమి తోయక కందియే మాలిని, ఏమీ తోయట్లేదు, కీచున్న ఉపాయ కాందియే మాలిని ఏడుస్తోందనమాట. హేనా కాలే నిత్యానంద ఆయిలా సేయిస్తానే దేకియే మాలిని కాందే ఆజేరా నాయానే. అప్పుడు చూశాడంట నిత్యానంద మహాప్రభు, అక్కడికి వచ్చాడంట. మాలినీదేవి ఏడుస్తూ ఉందనమాట, కన్నీరు పెడుతూ ఉందనమాట. అది చూసి హాసీబాలే నిత్యానంద కాందాకి కారానా, చూసి నవ్వుతూ ఎందుకు ఏడుస్తున్నావమ్మా, కోనా దుఃఖ బాలా సభా కారీబా కండానా, ఏం దుఃఖం వచ్చింది ఇప్పుడు చెప్పు నాకు, నేను తీరుస్తాను అనేసి అంటున్నాడు అనమాట. దాన్ని నేను దూరం చేస్తాను అంటున్నాడు. బాలిని బాలాయే సూనా శ్రీపాద గోసాయి. మాలిని అంటుందన్నమాట, ఓ శ్రీపాదుడా విను అనేసి. ఘృత పాత్ర కాకేలాయి గేలా కోనాటాయి. కాకొచ్చింది ఆ నెయ్యి పాత్రను తీసుకొని వెళ్ళిపోయింది, ఎక్కడికి పోయిందో ఏంటో. నిత్యానంద బాలే మాత చింత పరిహారా ఆమె దీవా బాటి తూమి కందన సంభారా. నిత్యానందుడు అంటారనమాట, అమ్మా నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు, చింతపడకు, నేను ఆ నెయ్యి పాత్రను తెచ్చిస్తాను, నువ్వు ఏడుపు మానే అమ్మ అని చెప్పేసి బతులాడుతూ ఉన్నాడనమాట. కాకా ప్రతిహాసి ప్రభు బాలాయే వచనే కాకా తూమి బాటి జూటా ఆనహాయే కానా. ఇంకా నవ్వుతూ కాకితో అంటున్నాడంట, ఓ కాకి ఎక్కడున్నావు నువ్వు, ఇక్కడికి రా, వెంటనే ఆ నెయ్యి పాత్రను తీసుకొని రా, ఇచ్చి వెళ్ళు అనేసి అంటాడంట. అనగానే సాబారా హృదయే నిత్యానందే రావా సాతి తారాజ్ఞాలంగి వేక కాహారాస కాతి. అందరి హృదయంలో ఉన్నటువంటి నిత్యానందుడు ఆజ్ఞని విని మరి ఆజ్ఞను వినకుండా ఉండేటటువంటి శక్తి ఎవరికైనా ఉందా? సూనియా ప్రభురాజ్ఞ కాకా ఊడి ఆయా. ఎప్పుడైతే నిత్యానందుడు పిలిచాడో కాకి ఎగురుకుంటూ వచ్చిందంట. సోకా కూలి మాలిని కాకే రాధికే ఛాయా. వెంటనే ఆ సోకిస్తున్నటువంటి మాలిని అమ్మ కాకి వైపు చూసిందంట. శనికే ఊడియా కాకా అదృశ్య ఇలా. కొంచెంసేపు ఎగిరినట్టు కనిపించిందంట, మళ్ళీ అదృశ్యమైందంట. బాటి మూజే కరి పూనా సేకానే ఇలా.
తర్వాత ముక్కుతో ఆ నెయ్యి పాత్రను పట్టుకొని అక్కడికి వచ్చింది, తనకి చూసిందనమాట. ఆనియా దూయిలా బాటి మాలిని రస్తానే నిత్యానంద ప్రభావ మాలిని బాలాజానే పాత్రను తెచ్చి మాలినీదేవికి ఇచ్చాడనమాట. ఆ విధంగా నిత్యానందుడి యొక్క ప్రభావాన్ని ఈ మాలినీదేవి బాగా తెలుసు మాలినీదేవికి. ఏ విధంగా అయితే పద్మావతి అమ్మ, వాళ్ళ అమ్మ పేరు పద్మావతి అమ్మ కదా, తను కూడా చిన్నగా ఉన్నప్పుడు అలానే అన్ని ఇలాంటి అల్లరి పనులే చేస్తుండేవాడనమాట. ఆనందే మూర్ఛిత హైలా అపూర్వదేకియా నిత్యానంద ప్రతిస్తుతి కరే దండాయియా. ఈ ఇలాంటి ఆనందమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి సంఘటనలను చూసి మాలినీదేవి మూర్ఛితురాలై పడిపోయిందంట. తర్వాత నిత్యానందుని స్తుతిస్తూ ఉందన్నమాట. జయ జన నీలామృత గురురానందన జయ జన పాలన కరే సకల భువన. కృష్ణ బలరాములుగా వచ్చినప్పుడు వాళ్ళు సాందీపముని ఆశ్రమంలో వాళ్ళ యొక్క అభ్యాసం ముగించుకున్న తర్వాత గురుమాత అడిగిందని చెప్పేసి ఆ మృతపుత్రుని తీసుకొని వస్తారు కదా, ఆ విషయం చెప్పి తను కీర్తిస్తుంది అనమాట. ఆ గురువు యొక్క మృత శిష్యుని ఎవరైతే తెచ్చారో, ఈ సకల భువనాలని ఎవరైతే పాలిస్తున్నారో, జామేరా గారా అయితే జే అనిత పారే కాకాస్తానే బాటి ఆనే కి మహత్వ తారే. అతడిప్పుడు నా గృహానికి వచ్చాడు అని చెప్పేసి చెప్తుంది. ఇంకేం చేస్తోంది, ఆ కాకి తీసుకొని వెళ్ళినటువంటి ఆ ఘృత పాత్ర ఏదైతే ఉందో అది తెప్పించి మళ్ళీ నాకు ఇచ్చాడు అనేసి అంటుందన్నమాట. జాహారా ముక్త కోపారి అనంత భువనా లీలాయ నా జానే బారా కారాయే పాలానా. మరి ఇప్పుడు ఆ మృతపుత్రుని తీసుకొచ్చినటువంటి అతను ఈ ఘృత పాత్రని, ఈ చిన్న గిన్నెని తీసుకురావడంలో గొప్పతనం ఏముందండి కదా. యమధర్మరాజు దగ్గర నుంచే ఆ సాందీపముని యొక్క పుత్రుని తీసుకొచ్చాడే, కాకి దగ్గర నుంచి ఇంత చిన్న గిన్నె తేవడం పెద్ద గొప్ప ఏం కాదు. ఇంకా ఆయన ఏం చేస్తూ ఉంటాడంట, ఆయన అనంత భువనాలని మస్తకోపరి ఆయన తల మీద పెట్టుకొని మోస్తూ ఉంటాడనమాట. మోస్తూ ఏం చేస్తూ ఉన్నాడు, లీల. ఆ లీలల్ని తను చేస్తూ ఉన్నాడనమాట. అలా లీల చేస్తూ ఉంటే నాజానే బారా, మరి ఆ లీల ఏంటిది, ఆయన కృష్ణుడి యొక్క కీర్తనను చేస్తూ ఉంటాడనమాట. ఆ భువన భాండాలన్నీ ఆయన తల మీద పెట్టుకుంటే దాని భారం ఎంత ఉంటుందండి, అసలు ఆ భారం తనకి తెలియదంట. ఆ విధంగా తను ఆయన లీలా పాలన చేస్తూ ఉంటాడు. ఆనాది ఆ విద్యాధ్వంస హాయాజారా నామే కి మహత్వ తారా బాటి ఆనే కాకాస్తానే. మరి ఈ అనంతకాలం నుంచి ఎవరి నామము అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ విద్యని తొలగొడుతుందో అలాంటి వాడు ఇప్పుడు కాకి దగ్గర నుంచి పాత్రను తీసుకురావడం ఇందులో ఏముంది గొప్పతనము, మహత్వం ఏమున్నది. జేతుమి లక్ష్మణ రూపే పూర్వే వనవాసే నిరంతర రక్షక ఆచిల సీతాపాసే. పూర్వము వనవాసానికి వెళ్ళినప్పుడు, రామచంద్రుల వారు వనవాసానికి వెళ్ళినప్పుడు ఈ లక్ష్మణ రూపంలో నువ్వే వచ్చావు, సీతాదేవికి రక్షకుడిగా ఉన్నావు. దాదాపిహ మాత్ర తుమి సీతారాచారానా ఇహ బాయి సీతా నాహి దేకి లేకే మానా. అయినా కానీ నువ్వేం చేశావు, కేవలం సీతమ్మ వారి యొక్క చరణాలను తప్పితే ఇంకేది కూడా నువ్వు చూడవైతివి. తోమారాసే బానేరా వానేరా వంశనాశ. నీ బాణం వలన మొత్తం రావణాసురుడి యొక్క వంశం నాశనం అయిపోయింది. సేతు మీజే భాటి ఆనా కేమానా ప్రకాశ. మరి ఇప్పుడు ఈ పాత్రను తెప్పించడంలో ఇందులో ఏం ప్రకాశం ఉంది, ఇదేం పెద్ద గొప్ప లీల కాదు. నువ్వు అంతకుముందు ఎన్ని గొప్ప గొప్ప లీలలు చేసావు. జహారాచరానే పూర్వే కాలింది ఆసియా స్థావనకారీల మహాప్రభావజానియా. ఎప్పుడైతే యమునాదేవి బలరాముల వారు పిలిస్తే రాకపోతే తను ఏం చేస్తాడు, తన హలాన్ని పెట్టి యమునని లాగుతాడు కదా, ఆ విధంగా తన యొక్క పాదాలని తను స్తుతిస్తుందన్నమాట. చతుర్దశ భువన పాలనా శక్తి జారా
ఈ చతుర్థ భువనాలని పాలించే శక్తి ఎవరికి ఉన్నదో, కాకాస్తానే బాటి అనే కీ మహత్వ తారా. ఈ కాకి దగ్గర నుంచి ఈ పాత్రను తేవడంలో ఏం మహత్యం ఉంది? తదాపితో మారా కార్య అల్పనాహి హాయా చేయి కార సేయి సత్య చారి వేద కాయా. మరి అలా అని చెప్పి నువ్వు చేసేటటువంటి కార్యాలు ఏమైనా అల్పమైనవా? కాదు కాదు. నువ్వు ఏది చేసినా ఏమి చేస్తున్నా ఏం అనుకున్నా ఏం చేసినా కూడా అన్నీ కూడా సత్యము. ఈ 4 వేదాలు అవన్నీ కూడా ఘోషిస్తున్నాయి. జేకారా సేయి సత్య, నువ్వు ఏది చేస్తే అదే సత్యము. చారి వేద కాయ, ఈ 4 వేదాలు 4 వేదాలు కీర్తిస్తూ ఉన్నాయన్నమాట. హాసే నిత్యానంద తానా సునాయా సావానా బాల్య భావే బాలే మాయి కారావ భోజన. ఈ మాలిని దేవి చెప్పినటువంటి ఇవన్నీ విషయాలు, ఆమె చేసినటువంటి ఈ స్తవాన్ని విని నిత్యానంద మహాప్రభు ఒక నవ్వు నవ్వాడంట. నవ్వి మళ్ళీ చిన్నపిల్లోళ్ళలాగా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు భోజనం పెట్టవా అని అడుగుతున్నాడు అనమాట. వెంటనే నిత్యానంద దేకిలే తాహారా స్థాన జారే బాల్య భావే నిత్యానంద స్థాన పాన కరే. నిత్యానందని చూడగానే ఆమె స్తన్యంలో నుంచి పాలు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఆ స్థానాల నుంచి ఆమె ఆయనకి స్తన్యాన్ని ఇచ్చిందనమాట. ఏ ఈ మాత ఆచింత్య నిత్యానందే రాచరిత ఆమెకి బలి బసా బా జగతే విదిత. మరి నిత్యానందుడి యొక్క ఏదైతే ఈ లీలలు ఎలా ఉన్నాయంట, అచింత్యమైనటువంటివి, నిగూఢమైనటువంటివి. మరి ఇవన్నీ కూడా ఈయన యొక్క లీలలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా జగత్తుకు అంతా కూడా తెలుసు. మరి ఇంకా జగత్తుకు అంతా తెలిసాక నేను ఇంకేం చెప్పగలను? కారాయే దుర్జయ కర్మ లౌకిక జేనా జే జానాయే తత్వసే మానాయే సత్యహేనా. అలౌకికము దుర్జయము ఆయన కర్మలు ఆయన చేస్తూ ఉంటాడనమాట. మరి ఎవరైతే ఆయన యొక్క తత్వం తెలుసో వాళ్ళు మాత్రం దానిని సత్యమని స్వీకరిస్తారు, లేకపోతే దాన్ని బూటకము అనేసి అనుకుంటారనమాట. అందుకనే ప్రతిసారి కూడా నిత్యానందుల వారి గురించి చెప్పినప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తూ ఉన్నారనమాట. ఆయన చేసేటివన్నీ కూడా ఇలాంటి లీలలు చేస్తూ ఉంటాడు. అలా ఆయన చేసేటటువంటి లీలలను చూసి ఆయన నిజంగా నిత్యానందుడేనా, ఆయన నిజంగా బలరాముడేనా అని చెప్పేసి కొంతమంది ఎవరైతే నమ్మకం ఉండదో వాళ్ళకి ఈ డౌట్ వస్తుందన్నమాట. అందుకే ఎవరైతే నిత్యానందుల వారిపైన ఆ డౌట్ వస్తుందో వాళ్ళకి చైతన్య మహాప్రభు యొక్క ప్రేమ దొరకదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. మరి నిత్యానందుడి యొక్క స్వభావం, ఆయన తత్వం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఇవన్నీ కూడా సత్యమని అర్థం చేసుకుంటారు. అహర్నిశా భావా వేసే పారామా ఉద్దామా సర్వనాదియాయ భూలే జ్యోతిర్మయ ధామా. ఈ జ్యోతిర్మయ ధాముడైనటువంటి ఈ నిత్యానందుడు ఏం చేస్తూ ఉంటాడంట? ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా భావోవేశంలో ఉంటాడంట. ఏంటా భావోవేశము అంటే చైతన్య మహాప్రభు యొక్క భావోవేశంలో ఉంటాడు తను. ఆ విధంగా తను మొత్తం నగరం అంతా కూడా తిరుగుతూ ఉంటాడనమాట. అయితే ఈ చైతన్య మహాప్రభు యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, ఈ నిత్యానంద మహాప్రభు యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో ఇవి నిగూఢమైనటువంటి లీలలు అనమాట. మరి ఈ చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు యొక్క లీలలను అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క తత్వాలను అర్థం చేసుకోవాలి అంటే మనము భగవద్గీతలని భాగవతాలని చదివి ఉండాలి. ఎవరైతే భగవద్గీతలని భాగవతాన్ని చదువుతారో వాళ్ళు నిత్యానందుడు చేసేటటువంటి ఈ కార్యకలాపాల పట్ల వాళ్ళకి సందేహం కానీ అనుమానం కానీ రాదనమాట. కాకపోతే బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క కృప వలన మనం ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు టీచరే దయతలిచిందనుకోండి, చిట్టీలో ఇస్తుంది, లేకపోతే ప్రమోషన్ ఇస్తుంది. ఆ విధంగా మనకి ప్రమోషన్ ఇచ్చి ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఈ నిత్యానందుడి యొక్క లీలల్ని మనకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నాడనమాట. कीवा जोगी नित्यानंदा कीवा तत्वज्ञानी जहारा जय माता इच्छा ना बालाये केनी. మరి నిత్యానందుడే నిత్యానంద ప్రభు యోగి అని, తర్వాత తత్వజ్ఞాని అని, ఆ తర్వాత కొంతమంది ఏమో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. జైసే కేనా నిత్యానంద చైతన్యారానా హే తాబూసే చరానా మోరా రాహు కా హృదయే.
నిత్యానంద చైతన్యులను ఎట్లయినా ఎవరైనా అనుకోని, కానీ ఆ ఆ చరణాలు మాత్రం నా హృదయంలో ఉండుగాక అని బృందావన్ దాస్ ఠాకూర్ల వారు తను ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఏతా పరిహారావో జే పాపి నిందాకారే తాబేలాది మారో తారా సిరే రావు భారే. ఇంత విపులంగా అంటే నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నానే, ఇంత డీటెయిల్గా చైతన్య మహాప్రభు ఎవరు, నిత్యానంద మహాప్రభు ఎవరు, వాళ్ళే సాక్షాత్ శ్రీకృష్ణుడు, తనే బలరాముడు, తనే రాముడు, తనే లక్ష్మణుడు అని చెప్పేసి నేను ఇంత విపులంగా చెప్తున్నానే. ఇంత విపులంగా చెప్పినాక కూడా ఎవరు అర్థం చేసుకోకుండా నిందించారనుకోండి, ఇంకా ఆయన తలపైన కాలు పెట్టి తన్నేస్తాను అనేసి అంటున్నారనమాట. ఎందుకంటే ఆయన నిత్యానందుల వారి పట్ల మనం అపచారం చేయొద్దు, మనం ఏమి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే భగవంతుడి యొక్క లీల, భగవంతుడి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో మన సొంత బుద్ధితో మనం అర్థం చేసుకోలేమండి. భగవంతుడు తన ఇష్టం వచ్చినట్టుగా తనకి నచ్చిన చోట తనకి నచ్చిన వారితో ఏ విధమైన లీలలను కానీ చేయొచ్చు, ఏ విధంగానైనా తను ప్రవర్తించవచ్చు. ఆయనని ప్రశ్నించే హక్కు మనకి అర్హత రెండు కూడా లేవన్నమాట. అందుకనే ఆ నిత్యానంద మహాప్రభు యొక్క మహత్యం తనకి తెలుసు, ఆ నిత్యానంద మహాప్రభు యొక్క కృప తనకి తెలుసు. కాబట్టి మనం ఎవ్వరం కూడా నిత్యానంద మహాప్రభు యొక్క పాద పద్మాల పట్ల అలాంటి అపరాధాలు చేయకూడదు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మనని కూడా ప్రార్థిస్తున్నారు, అర్థిస్తున్నారు, ఇంకా వార్నింగ్ కూడా ఇస్తున్నారనమాట. ఏయి మాతా చే ప్రభు శ్రీవాసే రాగరే నీరావాది ఆపానే గౌరాంగ రక్ష కరే. ఆ విధంగా ఈ నిత్యానంద ప్రభు శ్రీవాస పండితుడి యొక్క ఇంట్లో ఉండి నిరంతరము ఏదో ఒకటి చేస్తూ ఉంటాడనమాట. మరి ఆయనని ఎవరు రక్షిస్తూ ఉంటారంటే ఇలాంటి తిక్క పనులన్నీ చేసినప్పుడు గౌరాంగుడు వచ్చి ఆయనని రక్షిస్తూ ఉంటాడనమాట. ఒకరోజు ఏకాదీన నిజ గృహే ప్రభు విశ్వంభరా బాసి ఆచే లక్ష్మీ సంగే పారామ సుందర. ఒకరోజు యోగపీఠలో వాళ్ళ ఆవిడతో విష్ణుప్రియాదేవితో కూర్చొని ఉన్నాడంట. చాలా దివ్యంగా ఉందంట ఆ సన్నివేశము. జోగాయ తాంబూల లక్ష్మి పారామహారీషే. చాలా ఆనందంతో విష్ణుప్రియాదేవి సాక్షాత్ లక్ష్మి తను ఏం చేస్తోంది, తన తాంబూలాన్ని అందిస్తూ ఉందన్నమాట. ప్రభురానందేనా జానాయే రాత్రి దీసే. ఆ విధంగా రాత్రి పగలు లేకుండా లీలను చేస్తూ ఉన్నాడనమాట. ఆమెతో అక్కడ కూర్చొనుండి కిల్లిని ఆస్వాదిస్తూ ఉన్నాడనమాట. అప్పుడు జాకానాదాకాయే లక్ష్మి సంగే విశ్వంబరా సే చిరా చింతే హాయా ఆనంద విస్తారా. ఎప్పుడైతే కొడుకు కోడలతో కూర్చొని ఆ విధంగా ఉన్నాడో ఆ సన్నివేశాన్ని చూసి అమ్మ మాత్రం సచీదేవి చాలా ఆనందపడుతూ ఉందన్నమాట. పాపం ఇంతసేపు బయట ఉన్నటువంటి భాగవతోత్తములైన భక్తులనే ఆనందపరిచాడే, ఇప్పుడు తల్లిని కూడా ఆనందపరచాలి కదా. అందుకని చెప్పేసి భార్య సమేతంగా కూర్చొని కిల్లి రములుతూ ఉన్నాడు. అది చూసి అమ్మేమో ఇక్కడ మురిసిపోతూ ఉందన్నమాట. మాయేరా చిత్తేరా సుకా ఠాకూరాజనీయా లక్ష్మరా సంగాతే ప్రభు దాకే నా బసియా. ఎందుకంటే అమ్మ మనసు తెలుసుకున్నాడు కదా, అందుకని చెప్పేసి ఆ విధంగా తను అక్కడ కూర్చున్నాడు అనమాట. లక్ష్మీదేవితో కూర్చొని ఉన్నాడు అమ్మకి సుఖాన్ని కలిగించడం కోసం. హేనాకాలే నిత్యానంద ఆనందావి హల్వా. అదే సమయంలో నిత్యానందుడు ఆనందంలో మునిగిపోయి ఉన్నాడంట, అక్కడికి వచ్చాడంట. ఆయిలా ప్రాభూరా బాడి పారామా చంచల స్వభావంతో అక్కడికి చైతన్య మహాప్రభు ఇంటికి వచ్చాడు. బాల్యభావే దిగంబారా రాహిలా దండాయియా కాహారే నా కారే లాజా పారానంద పాయి. మళ్ళీ చిన్నపిల్లడు ఆవేశంలోకి వెళ్ళిపోయాడు, దిగంబరుడిలాగా అక్కడికి వచ్చి పరమానందంతో తను నాట్యం చేస్తూ ఉన్నాడు. తనకి ఏమీ ఒళ్ళు సోయి లేదండి, సిగ్గు కూడా పడడం లేదు, తన లోకంలో తను ఉన్నాడు. ప్రభు బోలే నిత్యానంద కేనే దిగంబరా. చైతన్య మహాప్రభు వచ్చాడు. ఏంట్రా మళ్ళీ నువ్వు ఇలా దిగంబరుడిగా వచ్చావు, ఏంటి ఇలా దిగంబరుడిగా ఉన్నావు అని అడతాడు. నిత్యానంద హాయా కారాయే ఉత్తారా. అవును అవును అనేసి అంటున్నాడంట.
ప్రభు బోలే నిత్యానంద పరహవసానా. అప్పుడు చైతన్య మహాప్రభు కట్టుకో బట్టలు కట్టుకో అనేసి అంటాడనమాట. అప్పుడు నిత్యానందుడు ఏమిటే నిత్యానంద బాలే ఆజీ ఆమారాగా మానా. అప్పుడు నిత్యానందుడు అంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అనేసి అంటున్నాడంట. అయితే అప్పుడు చైతన్య మహాప్రభు ప్రభు బాలే నిత్యానంద ఈహాకే నా కారీ నీతాయి బాలే నారా కాయితే నా పారి. ఏం చేస్తున్నావు నువ్వు ఓ నిత్యానంద అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మరి అప్పుడేమంటున్నాడంట నిత్యానందుడు, ఆరా కాయినే నా పారి, నేను అసలు తినలేదు అనేసి అంటున్నాడంట. అదేంటి ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడుతున్నాడు. ప్రభు బాలే ఏకాకాహి కాహాకేనే ఆరా. ఒకటి అడిగితే ఇంకోటి చెప్తాడేంటి? ఏంటి అలా చెప్తున్నావు? నిత్యానాయి నీతాయి బాలేనామి గేను దాస బారా. అప్పుడు నిత్యానందుడు అంటాడంట, నేను 10 సార్లు పోతాను అనేసి అంటున్నాడంట. 10 సార్లు పోయి తిని అనేసి అంటున్నాడు. క్రుద్ధ హాయి బాలే ప్రభు మోరా దోష నాయి. అప్పుడు చైతన్య మహాప్రభు అంటున్నాడు అనమాట, దీంట్లో నా దోషం ఏముంది అనేసి అంటాడనమాట. అప్పుడు నిత్యానందుడు అంటాడు, నిత్యానంద బాలే ప్రభు ఏతా నాహి ఆయి. అప్పుడు సరే ఓకే నేను ఇక్కడికి రాను అనేసి అంటాడు. చైతన్య మహాప్రభు అంటాడు, ప్రభు బాలే కృపాకారి పారాహవాసానా. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, అయ్యా బాబు కొంచెం కృపను చూయించిన ఆయన బట్టలు కట్టుకో అనేసి అంటున్నాడు అనమాట. నిత్యానందుడు అంట, నిత్యానంద బాలే ఆమె కారీ బాబో జానా. మళ్ళీ ఏమంటాడంటే నేను అన్నం తింటాను అనేసి అంటాడనమాట. ఆ విధంగా ఒకటి అడిగితే ఒక సమాధానం చెప్తున్నాడు అనమాట. చైతన్యావేశమత్త నిత్యానందరాయ. చైతన్య ఆవేశంలో మత్తుడుగా ఉన్నాడు ఆ నిత్యానందరాయుడు. అందుకని ఏకాసూనే ఆరాబాలే హాసియా బేడాయా. ఒకటి వింటున్నాడు ఒకటి చెప్తూ ఉన్నాడు, నవ్వుతూ పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆపానే ఊటి ఆ ప్రభు పారాయావాసానా. ఇంకా చైతన్య మహాప్రభు స్వయంగా ఇక అక్కడి నుంచి లేచి బాహ్యానాహి హాసే పద్మావతీరానందన. ఆయననే స్వయంగా ఆయనకి బట్టలు కట్టాడనమాట. ఆ విధంగా పద్మావతి దేవి అయినటువంటి నిత్యానందుడు నవ్వుతూ ఉన్నాడనమాట. నిత్యానంద చరిత్ర దేకియాయి హాసే. నిత్యానందుడు ఇలా చిన్న పిల్లోడు పిచ్చి పిల్లోడులాగా చేస్తూ ఉంటే సచీమాత నవ్వుతూ ఉందన్నమాట. విశ్వరూప పుత్ర హేనా మానే బాసే. ఆ సన్యాసం తీసుకున్నటువంటి విశ్వరూప పుత్రుడు తనకి గుర్తుకొచ్చాడనమాట. సేయి మాత వచన సూనాయే సాబా ముకే మాజే సేయి రూప ఆయి మాత్ర దేకే. ఎందుకంటే ఆ పిల్లోడు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ఆ విశ్వరూపుడు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఆ నిత్యానందుని చూస్తే తను విశ్వరూపుణ్ణే చూస్తుందంట ఆయన లోపల. కాహారా నా కాహే ఆయి పుత్ర స్నేహాకారే సమా స్నేహాకారే నిత్యానంద విశ్వంబరే. అందుకని చెప్పేసి ఆ నిత్యానందుణ్ణి తన పుత్రులాగానే చూస్తుంది. అదే స్నేహం తను చూయిస్తుంది అనమాట. తను ఏమి కూడా ఎదురు చెప్పట్లేదు, ఇది వద్దు అది కాదు ఇది లేదు అలా ఏమి చెప్పట్లేదు అనమాట. బాహ్యాపాయి నిత్యానంద పారీలావాసానా. ఇంకా బాహ్యజ్ఞానం వచ్చిందంట. వచ్చి తన అప్పుడు బట్టలు కట్టుకున్నాడు. తర్వాత సందేశదిలేనాయి కారీతే భోజానా. అప్పుడు ఇందాక నుంచి అంటున్నాడు కదా నేను తింటాను అంటున్నాడు కదా అని చెప్పి సచిమాత ఏం చేసింది అంటే ఒక సందేశం తీసుకొచ్చి చేతిలో పెట్టింది అనమాట తినమనేసి. ఆయిస్తానే పంచాక్షీర సందేశాపాయియా. ఇంకా ఒకటి ఇస్తే తినేసాడంట. తిన్న తర్వాత అమ్మ ఏం చేసిందంటే ఇంకొక 5 సందేశాలు తీసుకొచ్చిందంట. ఏకాకాయి ఆరాచారి ఫేలే చాడాయియా. ఒకటి తిన్నాడంట. ఒకటి తిని మిగిలిన 4ని 4 వేరువేరుగా పడేశాడంట, విసిరి పారేశాడంట. హాయా బాలే ఆయి కేరా ఫేలాయిలా నిత్యానంద బాలకేనే ఏకటాయి దిలా. అప్పుడు సచిమాత అంటుంది, అయ్యయ్యో ఎందుకు ఇలా పడేసావు, ఇప్పటిదాకా ఆకలి అన్నావు కదా, మరి ఎందుకు తినట్లేదు అనేసి అడుగుతుందన్నమాట. అప్పుడు ఏమి ఒకచోటే వేసి తిని అనేసి అంటాడనమాట. ఆయి బాలే ఆరా నాహి తాబేకి కాయి. ఇంకేమంటుందంటే అమ్మ
సరే బాగానే ఉంది, నువ్వు పడేసావు నీ ఇష్టము, కానీ ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేవు, మరి ఇంకేం తింటావు అనేసి అంటుందన్నమాట. నిత్యానంద బాలే చాహా ఆవస్య పాయిబా. నిత్యానందుడు అంటాడు, లేకపోవడం ఏది, పోయి చూడండి అక్కడే ఉన్నాయి, తీసుకొచ్చి ఇవ్వండి అనేసి అంటున్నాడు అనమాట. గరేరా భీతారే ఆయి ఆపారూపా దేకి సేయి చారి సందేశ దేకాయే పారా తేకి. లోపలికి వెళ్ళి చూస్తే మళ్ళీ 4 సందేశాలు అక్కడే ఉన్నాయంట. ఎందుకంటే ఎందుకు లేవు, వెళ్ళు లోపలికి వెళ్ళి చూడు అక్కడ నీకు దొరుకుతాయి అని చెప్పేసి చెప్తాడు కదా. అమ్మ లోపలికి వెళ్ళి చూస్తుంది అనమాట. అక్కడ 4 ఒకటే దగ్గర ఉంటాయన్నమాట. आई बाला से संदेशा कोताया पाडीला గరేరా బీతారే కోనా ప్రకారే ఆయిలా. మరి చూస్తేనేమో 4 ఒక్క దగ్గర కూడా విసిరివేయలేదు. ఆ నిత్యానందుడు వేరువేరుగా విసిరేశాడు. మరి ఇప్పుడు ఈ 4 సందేశాలు గృహంలోకి ఎలా వచ్చాయి అని చెప్పేసి సచి ఆయి అంటుందన్నమాట. దూలా గూచాయియా సేయి సందేశాలాయియా హరిషే ఆయిలాయి ఆ పూర్వదేకియా. తను లోపలికి వచ్చి చూస్తుందన్నమాట. దీనికి దుమ్ము ధూళి పట్టుకొని ఉన్నాయా ఏంటి అని చెప్పేసి దాన్ని తిప్పి తిప్పి చూస్తుందన్నమాట. చూసి అవి చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. చూసి నిత్యానందుడి దగ్గరికి వస్తుంది తను. ఆసీదేకి నిత్యానంద సేయిలాడు కాయా. మరి అక్కడి నుంచి నిత్యానందుడు ఏం చేస్తున్నాడంటే లడ్డు తింటున్నాడంట. ఆయి బాలే బాపాయియా పాయిలా కోతాయా. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి నీ చేతికి అనేసి అంటుందన్నమాట. నిత్యానంద బాలే జాహా చాడాయి ఫేలీలు తోరా దుఃఖ దేహి ఆయి చాహియా నీలు. ఇప్పుడు నేను అన్ని పడేసాను బాగానే ఉంది, కాకపోతే నువ్వు బాధపడ్డావు కదా నేనేం తింటానని, అందుకని చెప్పి నేను మళ్ళీ అన్నింటినీ తెప్పించేశాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నువ్వు బాధపడితే నాకు నచ్చలేదమ్మా, అందుకే అన్ని తెచ్చేసాను అంటుంది. అద్భుత దేకియాయి మానే మానే గానే నిత్యానంద మహిమ నా జానే కో నా జానే. ఇటు అద్భుతాన్ని చూసి ఈ నిత్యానందుడి మహిమను ఎవరు తెలుసుకుంటారు అని చెప్పేసి ఆయి మనసులో అనుకుంటూ ఉందన్నమాట. ఆయి బాలే నిత్యానంద కేనే మోరా బాడా జనీలా ఈశ్వర తుమి మోరే మాయా చాడా. అప్పుడు అమ్మ ఏమంటుందంటే, నువ్వు నన్ను మోసగిస్తున్నావు నిత్యానంద, నువ్వే ఈశ్వరుడివి నాకు తెలిసిపోయింది, నువ్వు పోయి నీ మాయ నా మీదే చూయిస్తావా, తుమి మోరే మాయా చాడా, నా మీదే అమ్మ మీదే నీ మాయను ప్రయోగిస్తున్నావా. బాల్యభావే నిత్యానంద ఆయి రాచారానా దారి వారే జాయాయి కారే పాలాయానా. అప్పుడు నిత్యానందుడు అంట అమ్మ పాదాలను పట్టుకుందామని చెప్పేసి పరుగు తీసుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడంట. అయ్యో పిల్లోడు పాదాలను పట్టుకోవడానికి వస్తున్నాడు కదా అని చెప్పేసి సచి ఏమో నిత్యానందుడికి దొరకకుండా తను పరుగు తీస్తూ పారిపోయిందంట. ఏ ఈ మాత నిత్యానంద చరిత్ర గాదా సుకృతిరా బాల దుష్కృతిరా కార్యబాధ. ఈ విధంగా ఈ నిత్యానందుడి యొక్క చరిత్ర ఏదైతే ఉందంటే చాలా అగాధమైందనమాట. ఈ సుకృతవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి జరుగుతుంది, దుష్కృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో వాళ్ళ యొక్క కార్యాల్లో ఆటంకాన్ని కలిగిస్తుంది. కార్యబాధ, వాళ్ళ కార్యాలు ఏవి కూడా జరగవు అనమాట. నిత్యానంద నిందాకారే జే పాపిష్ట జనా గంగావో తాహారే దేకి కారే పాలాయానా. ఎవరైతే నిత్యానందుని దోషిస్తారో నిందిస్తారో వాళ్ళని చూస్తే గంగాదేవి కూడా పారిపోతూ ఉందంట, అంతర్ధానం అయిపోతుంది. వైష్ణవేరా ఆదిరాజా ఆనంత ఈశ్వర నిత్యానంద మహాప్రభు శేష మహిధరా. మరి నిత్యానంద మహాప్రభు వైష్ణవులందరికీ కూడా ఆదిరాజు, తనే అనంతుడు, తనే ఈశ్వరుడు, తనే ఆదిశేషుడు అనమాట. జే జే కేనా నిత్యానంద చైతన్యేరా నాహి తాబూసే చరాన దాన రాహు కా హృదయి. మరి నిత్యానంద మహాప్రభు యొక్క అలాంటి మహాధీరుడైనటువంటి ఆ నిత్యానంద మహాప్రభు యొక్క చరణాలు ఏవైతే ఉన్నాయో ఆ చరణాలు నా హృదయంలో ఉండుగాక. వైష్ణవేరా పాయే మోరా ఏ నమస్కారా మోరా ప్రభు నిత్యానంద హావు బాలరామా. ఈ వైష్ణవులందరికీ కూడా నా మనోవాంఛతో నా ప్రభు యొక్క ఏమంటున్నారంటే
నిత్యానందుడే బలరాముడు అగుగాక అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. వాళ్ళ మనోవాంఛల్లో ఏది ఏమైనా కానీ ఈ నిత్యానందుడే ఆ బలరాముడు అగుగాక అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జానా బృందావన దాసతాచు పాదయుగ గానా. ఈ కృష్ణ చైతన్య చంద్రుడు, నిత్యానంద చంద్రుడు, ప్రాణములగు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఈ పదయుగాలాన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఎందుకు, అంతకుముందు శ్లోకంలో చెప్పాడు కదా ఏమని, అనంత వైష్ణవేర ఆదిరాజ అనంత ఈశ్వర నిత్యానంద మహాప్రభు శేష మహాధీర. అంటే ఆయన అనంతుడు అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి, లేకపోతే మహాధీరుడు అనుకోండి, వైష్ణవుల్లో రాజు అనుకోండి, ఎవరు ఏ విధంగా అనుకున్నా కానీ నా హృదయంలో నా మనోవాంఛ ఏంటి అంటే ఈ నిత్యానందుడే ఆ బలరాముడు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు. ఆ విధంగా 11వ అధ్యాయము సమాప్తమైంది. 12వ అధ్యాయము ఇంకా నిత్యానందుల వారి యొక్క మహిమని వర్ణిస్తున్నారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. 12వ అధ్యాయము శ్రీ నిత్యానంద మహిమ వర్ణన. జయ విశ్వంభర సర్వ వైష్ణవేరా నాథ భక్తి దియా జీవే ప్రభు కారాత్మసాత. సర్వ వైష్ణవులందరికీ ప్రాణనాథుడైనటువంటి విశ్వంభరుడికి జయము. తర్వాత జీవులందరికీ కూడా భక్తినిచ్చేటటువంటి భక్తినిచ్చి వాళ్ళందరినీ కూడా నీవారిగా చేసుకో స్వామి. భక్తి దియా జీవే ప్రభు కర ఆత్మసాత. వీళ్ళందరినీ కూడా భక్తినిచ్చి నీ సేవకులుగా చేసుకొని వాళ్ళందరికీ కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని చేయించు. హేనా లీలా నిత్యానంద విశ్వంభర సంగే నవద్వీపే దూయి జనే కరే బహురంగే. ఈ విధంగా ఈ నిత్యానందుల వారు చైతన్య మహాప్రభువులతో కలిసి ఈ నవద్వీపంలో చాలా లీలలు చేశారంట. బహురంగే, రకరకాలైనటువంటి లీలల్ని చేశారు. కృష్ణానందేలా లౌకిక నిత్యానంద రాయా. ఏం చేస్తూ ఉంటాడంట ఈ నిత్యానందుడు, ఆ కృష్ణ ఆనందంలో మునిగిపోయి ఉంటాడనమాట. బలరాముడు మత్తుగా ఉంటాడు. ఎందుకు మత్తుగా ఉంటాడు అంటే కృష్ణుడిలో మునిగిపోయి అలా మత్తుగా ఉంటాడనమాట. కృష్ణ అనే మత్తులో ఉంటాడనమాట. ఆ విధంగా నీరావది బాలకేరా ప్రాయ వ్యవసాయ. అందుకని చెప్పేసి నిత్యానందరాయుడు ఏం చేస్తున్నాడు, నీరావది ఎప్పుడు కూడా చిన్నపిల్లడు లాగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. సబరదేకియ ప్రీత మాధుర సంభాష ఆపని నృత్య వాద్య గీత హాస. భక్తులను చూడగానే చాలా మధురంగా మాట్లాడుతూ ఉంటాడంట. ఇంకా తనకు తానే నృత్య గీత వాద్య హాస్యాలు చేస్తూ ఉంటాడనమాట. స్వానుభావానందే క్షణే కారేణ హుంకార. ఒక్క క్షణంలో హుంకారం చేస్తాడు. సూనీలే ఆ పూర్వ బుద్ధి జన్మాయే సాబారా. అక్కడ ఉన్నటువంటి ఆ అపూర్వమైనటువంటి దృశ్యాన్ని చూసి అందరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. వర్షితే గంగాయా డేవు కుంభీరే వేష్టిత. వర్షాకాలంలో ఆ గంగా నదిలో అంట చాలా కుంభీర వేష్టిత, చాలా మొసళ్ళతో నిండి ఉంటుందంట. అప్పుడు తాహాతే బాసాయతి లార్దే కానాహి బీతా. కొంచెం కూడా భయపడకుండా ఆ మొసళ్ళ మధ్యలోకి వెళ్ళి తేలియాడుతూ ఉంటాడంట. సర్వలోకాదేకి ఢరే కారే హాయా హాయా. అక్కడున్న వాళ్ళందరూ కూడా చూసి భయంతో అయ్యయ్యో అయ్యయ్యో ఓ నిత్యానంద తాదాపి బాసేనా హాసి నిత్యానంద రాయా. ఓ నిత్యానంద అని వాళ్ళందరూ అరుస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి నవ్వుతూ ఉంటాడంట, హాయిగా మొసళ్ళ మధ్యలో తేలుతూ. అనంతేరా భావే ప్రభు బాసేనా గంగాయా. మరి ఆ గంగలో అనంతుడనే భావంతో ఆ గంగలో తేలియాడుతూ ఉంటాడనమాట. ఆదిశేషుడు కదా, మరి గంగలో తేలియాడుతూ ఉంటాడు. నా రూజీయ సర్వలోక కారే హాయా హాయా. మరి లోకులందరికేమో ఆయన అనంతుడని చెప్పేసి ఆయనకి ఏమీ అవ్వదని ఎవరు తెలుసుకోలేరు కదా, అందుకని చెప్పేసి అయ్యయ్యో అయ్యయ్యో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొట్టుకునే పాపం, అయ్యో పిల్లోడు ఇలా అయిపోతున్నాడు, ఆ ముసళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడని అందరూ భయపడుతున్నారు. ఆనందే మూర్ఛితాబా హాయేవా కోనాక్షేనా. ఒక్క క్షణంలో ఆనందంతో మూర్ఛితుడై పడిపోయేవాడు. తీనాచారి దివేసేవో నా హాయే చేతనా. ఒక్కొక్కసారి 3-4 రోజుల వరకు బాహ్య చేతనానికి వచ్చేవాడు కాదంట. అలానే నిశ్రేష్టంగా ప్రాణం లేని నిస్సత్తువ కలిగినటువంటి శరీరంతో అలానే మూర్ఛతో పడిపోతూ ఉండేవాడనమాట. ఏయి మాత రాకత ఆచించాక తానా.
ఇలాంటి అచింత్యమైనటువంటి కథలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ చెప్తాను. అనంతమూకితే నారీ కారితే వర్ణనా. అనంతదేవుడు కూడా ఆయన నోళ్ళతో వర్ణించలేనన్ని కథలున్నాయి. దైవే ఏకాదీన చేత ప్రాభుబాసి ఆచే ఆయిలే నా నిత్యానంద ఈశ్వరే రాకాచే. ఒక రోజంట చైతన్య మహాప్రభు కూర్చున్న ప్లేస్కి నిత్యానంద మహాప్రభు వచ్చారు. బాల్యభావే దిగంబర హాస్య శ్రీవాదానే సర్వదానందధార బాహ్య శ్రీనాయానే. ఎప్పుడు ఆ బాల్యభావంలోనే ఉంటాడు. మథురాలో ఉన్నన్ని రోజులు ఏం చేశాడు? ఆ పిల్లలతోనే ఆడుకోవడంలోనే బిజీగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆ నిత్యానందుడు నేను పెద్దగా అయిపోయానే, నేను చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాలి అదేమీ లేదు. ఏ విధంగా అయితే బృందావనంలో తను ఆ కృష్ణుడితో ఉండి గోపులతో గోపబాలికలతో ఆడుకునేటప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? 10 సంవత్సరాల 10 నెలల 2 వారాలు. ఎందుకు? కృష్ణుడు 1 వారము 10 రోజులు ఉండే. మరి కృష్ణుడి కంటే బలరాముల వారు ఎన్ని రోజులు పెద్ద? అంతే కదా. సో అదే భావనలో అంతే చిన్న పిల్లవాడి రూపంలో తను అక్కడ ఉండేవాడనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు బాల్యభావంలోనే ఉంటాడనమాట. ఆ దిగంబరుడితో ఆ శ్రీవదనంతో నవ్వుతూ, ఇంకా ఆయన కళ్ళల్లో నుంచి ఎప్పుడు ఈ ప్రేమ అశ్రువులు కారుతూ ఉంటాయంట, ఆనందధారలు కారుతూ ఉంటాయంట. నీరావది ఏ బలి కారేనా హుంకారా మోరా ప్రభుని మాయి పండిత నదియారా. ఎప్పుడు కూడా హుంకారం చేస్తూ ఉంటాడంట, నా ప్రభు నదియా నిమాయ పండితుడు, ఈ నదియా నగరంలోని నిమాయ పండితుడు నా ప్రభు అనేసి అనేవాడనమాట. హాసే ప్రభు దేకి తానా మూర్తి దిగంబారా మహాజ్యోతిర్మయ తాను దేకితే సుందరా. చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభుని చూసి నవ్వుతూ ఉన్నాడనమాట. అసలు ఎంత అందంగా ఉన్నాడు, మహాజ్యోతిర్మయ రూపంతో సుందరంగా ఉన్నాడు అనేసి అనుకుంటున్నాడు అనమాట. ఆదేవ్యాతే ప్రభు నిజా మస్తాకే రావాసా. తొందరగా వెళ్ళి చైతన్య మహాప్రభు తన తల కట్టుకున్నటువంటి పాగని తీసి పారాయి దూయిలేనా తాదాపి హాసా ఆయన కట్టేస్తాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారనమాట ఆగకుండా. ఆ పనే లేపిన తానాంగా దివ్య గంధే శేషే మూల్య పరిపూర్ణ దిలేనా శ్రీ అంగే. తర్వాత చైతన్య మహాప్రభు స్వయంగా అతని శరీరానికి దివ్యగంధాన్ని పూసి, తర్వాత ఆ పూమాలలతో పరిపూర్ణ దిలేనా శ్రీ అంగే శేషే మాల్య, ఆయన మెడలో ఉన్నటువంటి ఏదైతే ఆయన ప్రసాద మాలలు ఏవైతే ఉంటాయో ఆ మాలలని ఆయనకి వేసి అలంకరించాడంట. దాసితే దిలేనా నిజా సన్ముఖే ఆసానే స్తుతి కరే ప్రభు సునే సర్వభక్తగానే. తర్వాత తన ఎదుటిగా కూర్చోబెట్టుకొని, ఆసనం ఇచ్చి కూర్చోబెట్టుకొని ఆ చైతన్య మహాప్రభే తనని స్తుతిస్తూ ఉన్నారనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులందరూ కూడా ఆ స్తుతులని విన్నారనమాట. నామే నిత్యానంద తుమి రూపే నిత్యానంద ఏయి తుమి నిత్యానంద రామమూర్తి మంతా. ఏమంటున్నాడంటే, నీ పేరు నిత్యానందుడివి, రూపానికి నిత్యానందుడివి, నిత్యానందుడు నీవు మూర్తిభవించిన బలరాముడివి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నిత్యానంద పర్యటన భోజన, అంతే కదా, భోజన వే బారా నిత్యానంద వీనా కీచు నాహికాతో మారా. మరి పర్యటనను తిరిగేటటువంటి ఆ తిరుగుడు, తర్వాత నీ భోజనము, నీ వ్యవహారము అన్నీ కూడా నిత్యానందమే. కీచు నాహి తోమారా, ఇంకా ఆ నిత్య ఆనందం తప్పితే నీలో ఇంకొకటి ఏమి లేనే లేదు. మరి నిత్యానంద అంటే నిత్యముగా కృష్ణుడి యొక్క ఆనందంలో మునిగిపోయి ఉన్నటువంటి వాడు. నిత్యానందుడిలో అణువణువు ప్రతి కణకణము కూడా ఆనందంతో మునిగిపోతుంది. ఏ ఆనందంలో మునిగిపోయిందంట? ఆ కృష్ణ అనే ఆనందంలో మునిగిపోయి ఉంటాడనమాట. అంటే ఇంకా ఆనందం తప్పితే ఇంకేమీ లేదనమాట. తోమారే రూజితే శక్తి మనుష్యరా కోదా
నిన్ను తెలుసుకునేటటువంటి శక్తి మనుషులకు లేదు. ఎక్కడుంది వాళ్ళకి? పారామాసు సత్య తూమి చేత కృష్ణ తాత. నువ్వు ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు స్వయంగా ఉంటాడు, ఇది పరమ సత్యము అని చెప్తున్నాడు. కృష్ణుడే చెప్తున్నాడండి. ఎందుకు కాదు మరి? రాముడిగా వస్తే లక్ష్మణుడిగా వచ్చే, కృష్ణుడిగా వస్తే బలరాముడిగా వచ్చే, చైతన్యుడిగా వస్తే నిత్యానందుడిగా వచ్చే. ఆ విధంగా స్వామి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవతరిస్తే అక్కడక్కడ బలరాముల వారు అవతరిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరు వేరువేరుగా ఎందుకు ఉంటారు? అందుకే ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్తున్నారు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, ఇది నిజము అనేసి చెప్తున్నారు అనమాట. నిజానికి ఆయన ఎక్కడుంటే ఈయన అక్కడే ఉంటారు. ఆయన వెళ్ళేదానికంటే ముందు వెళ్ళి ఆయనకి లీలలు చేయడం కోసం కానీ భూమండలాన్ని రెడీ చేసి ఆయన లీలలకు అవసరమయ్యేటటువంటి కుటుంబాలని, ఇళ్ళని, ఆయన ఆడుకోవడానికి స్థలాలని, ప్రతి ఒక్కదాన్ని కూడా తను అన్నింటినీ కూడా రెడీ చేస్తూ ఉంటారనమాట. ఆయన కూర్చునేటటువంటి ఆసనము, తర్వాత ఆయనకి వీచేటటువంటి వ్యజనము, ఆయన తినేటటువంటి పళ్ళెము, ఆయన పడుకునేటటువంటి మంచము, ప్రతి ఒక్కటి కూడా బలరాముల వారే. ఆ విధంగా కృష్ణుడు యొక్క ప్రతి ఒక్క సేవలో బలరాముల వారు తను వ్యాపించి ఉంటారనమాట. తనని తాను వ్యాప్తింప చేసుకొని తన సేవలో తను ఉంటారనమాట. సో ఇక్కడికి ఆపేద్దాం, అయింది 7. దీన్ని మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. లేదు కదా? లేదు, వీళ్ళందరూ భక్తులు వాళ్ళ వాళ్ళ సేవలను అందించడానికే వచ్చారు. అంత మాతృత్వం పొందింది అని అంటేను ఉంది ఉంది అమ్మ ఉంది. కృష్ణలీలల్లో మాలినీదేవి యశోదమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ఆయి, మాలినీదేవి ఒక ఆయి. మాలినీదేవి వాళ్ళ చెల్లెలేమో బృందావన్ దాస్ ఠాకూర్ల వారి అమ్మ. ఏదో సంబంధం ఉంటుంది మాత. ఉంది మర్చిపోయా, సడన్ గా గుర్తుకొచ్చింది. లేదు ఉంది. తను ఎప్పుడైతే యశోదమ్మ బిజీగా ఉన్నప్పుడు కృష్ణుణ్ణి పర్సనల్గా చూసుకునే తను అనమాట. పేరు మర్చిపోయా సడన్గా. ఆమె చెల్లెలేమో ఆమె రాకపోయేదన్నమాట. కానీ వాళ్ళ చెల్లెలకి చాలా ఇష్టం అనమాట చూడాలి అని చెప్పేసి, ఆ కృష్ణుని దర్శనం చేసుకోవాలని చాలా ఇష్టం. అందుకని చెప్పేసి కృష్ణుడి యొక్క మహాప్రసాదాన్ని చెల్లెల కోసము అప్పుడప్పుడు పట్టుకొని వెళ్ళేదన్నమాట. కిలింబి ఆమె పేరు. మాలినీదేవి పేరు ఏంటి మర్చిపోయా. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఇప్పుడు మనం లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం కదా, శివాసాచార్య ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ నారాయణియే ఈ కిలింబి అనమాట. అందుకే ఆయన ఉచ్చిష్టాన్ని ఇస్తాడు ఆమెకి. చెట్ట చివరి దాకా ప్రతి దాంట్లోనే ఆయన పార్షదుని కూడా తీసుకుంటూనే ఉన్నారు కదా. అదే కదా, చెట్ట చివరి కూడా మరి ఆయన నిర్యాణం పొందేటప్పుడు కూడా చూసారా, మొత్తం ఆయనతో ఎవరైనా ఎంతమంది వచ్చారో మరి అంతమందిని అందరినీ కూడా అయితే ఈరోజు శివగీతంలో శివుడు అంటున్నారు కదా, ఎవరైతే ఈ భక్తియుత సేవా విధానాన్ని చేపడతారో, ఎవరైతే ఈ భక్తియుత సేవా విధానాన్ని స్వీకరిస్తారో వాళ్ళు వైకుంఠంలో ఆ కృష్ణుడి యొక్క లీలల్లో సహపార్షదులు అవుతారు అని చెప్పేసి. మన భక్తి అంతే. సో రేపు మనం ఇంకా ఈ నిత్యానందుల వారి యొక్క స్వభావం గురించి ఇంకా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు. ఇప్పుడు స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు, చైతన్య మహాప్రభే చెప్తున్నాడు, నువ్వు ఎక్కడుంటా నేను అక్కడ ఉంటాను. కాదు అసలు ఆయన ఎంత అదృష్టవంతుడు, ఆయన నీళ్ళు అలా పొగిడి అలా రాసినందుకు ఆయన ఎంత అదృష్టవంతుడు. వ్యాసదేవుడు కదమ్మా ఆయన. హరే కృష్ణ హరే కృష్ణ. నేను వెళ్ళాను బృందావన్ దాస్ ఠాకూర్ల వారి ఇంటికి వెళ్ళాను, మాయాపూర్లో ఉంది.
వాళ్ళ మామగా అదే థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. ఉమ్. ఎవరో పెద్దవాళ్ళు కదా మాతాజీ ఉండేది, అందరూ వాళ్ళ ఇలాగా ఉంటారు కదా మాయాపూర్ లో. అంటే ఆయన పుట్టినటువంటి స్థలంలో ఒక గుడి కట్టారు. ఆయన యొక్క వంశం వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళ నాన్న చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. ఆ, వేరే ఆ, కృష్ణ చక్ర కాదు, ఎవరింట్లో వాళ్ళమ్మ పనిచేసేది, అయ్యో మర్చిపోయానమ్మా సడన్గా. ఆ, ఆ విధంగా తను అక్కడ ఆ ఇంట్లో పెరిగాడు. ఉమ్. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.